హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామకృష్ణ దాసరి అండ్ వెల్కమ్ టు నోజువిడు సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను కళ్యాణ్ రామ్ మరియు విజయశాంతి లీడ్ రోల్ పోషించిన 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' మూవీ యొక్క రివ్యూ చెప్తానండి. ఈ మూవీ యొక్క లెంగ్త్ వచ్చేసి సుమారుగా 2 అవర్స్ 24 మినిట్స్ అండి. నిర్మాత అశోక్ వర్ధన్ మరియు సునీల్ అండి. డైరెక్టర్ వచ్చేసి ప్రదీప్ చిలుకూరి అనమాట. ఓవరాల్‌గా ఈ 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' మూవీ బావుందా అంటే మాత్రం పర్లేదండి. వన్ టైమ్ వాచబుల్. ఎక్కడ బోర్ కొట్టదు. మరీ సూపర్ అని అయితే చెప్పలేను. అలాగనే ఫ్లాప్ అని చెప్పలేమండి. ఓవరాల్‌గా బావుందండి. విజయశాంతి మరియు కళ్యాణ్ రామ్‌ల యొక్క పెర్ఫార్మన్స్ కోసం మనం మూవీని ఒకసారి చూసేయొచ్చు. కాపోతే డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి తీసుకున్నటువంటి కాన్సెప్ట్ ఆ స్టోరీ అయితే చాలా బావుంది గానండి, అది ఎగ్జిక్యూషన్ విషయంకొచ్చేసరికి బ్యాక్ ఫైర్ అయిందండి. ఏదేమైనా సరే ఇలా బ్యాక్ ఫైర్ అవ్వటం అనేది దర్శకుడు వైఫల్యం అనే చెప్పుకోవాలి. ఓవరాల్‌గా స్క్రీన్ ప్లే బావుంది. స్టోరీ బావుంది. కళ్యాణ్ రాము మరియు సీనియర్ మోస్ట్ విజయశాంతి గారున్నారు. ఇంత మంచి ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ మంచోళ్ళున్నారు. వాళ్ళందరూ ఉన్నప్పుడు మరి దాన్ని స్క్రీన్ మీద కరెక్ట్‌గా ప్రెజెంట్ చేసుంటే డైరెక్టర్ తన పని గనక కరెక్ట్‌గా చేసుంటే గనక మూవీ ఓ రేంజ్‌లో ఆడేది. ఓవరాల్‌గా డైరెక్టర్ వైఫల్యం వల్ల మూవీ యావరేజ్‌గానే నిలిచిపోయిందన్నది నా అభిప్రాయము. మరి ఈ మూవీ మీకు నచ్చిందా లేదా అన్నది కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక స్టోరీ విషయానికొస్తే హీరోయిన్ విజయశాంతి గారు ఐపీఎస్ ఆఫీసర్ అనమాట. ఆవిడ కొడుకొచ్చేసి తను కూడా ఆల్ ఇండియా లెవెల్ 6థ్ ర్యాంక్‌లో ఐపీఎస్‌కి సెలెక్ట్ అవుతాడు. తను పోస్టింగ్ తీసుకుంటానికి ఒకరోజు ముందుగా హఠాత్తుగా ఆ యొక్క ఉద్యోగానికి తను పోస్టింగ్ తీసుకుంటానికి ఎళ్ళలేకపోతాడన్నమాట. మరి తను అలా వెళ్ళకుండా తర్వాత తనొక ఒక వీధి గుండా అలా వెళ్ళకుండా తనొక వీధి రౌడీలాగా మారిపోతాడు కరెక్ట్‌గా చెప్పాలంటే. అలా తను ఒక రౌడీగా ఎందుకు మారాల్సొచ్చింది? ఒక ఏరియాకే స్టిక్ అయిపోయి ఎందుకు ఉండిపోయాడు? మరి అతన్ని కోపగించుకున్నటువంటి తల్లి మళ్ళీ అతన్ని అర్థం చేసుకుందా? ఫైనల్‌గా ఏం జరిగింది అన్నది మూవీ చూసి తెలుసుకుంటే బావుంటుంది. మూవీ చూస్తుంటే నాకు అక్కడక్కడ కొద్దిగా ఆంధ్ర వాళ్ళ ఛాయలు గూడా కనపడతాయనమాట. మరీ ముఖ్యంగా హీరో ఆహ్, ఒక ఏరియాకి స్టిక్ అయిపోయి ఉంటాడనమాట. ఆ ఏరియాని కాపాడుతూ ఉంటాడు. ఈ టైప్ ఆఫ్ స్టోరీస్ మనం చాలా మూవీస్‌లో చూసేసే ఉంటాము. మరి అట్లాంటి రొటీన్ స్టోరీకి డైరెక్టర్ తనదైన ట్రీట్‌మెంట్ ఇచ్చి గనక వదిలుంటే సినిమా కాస్తో కూస్తో బాగుండేది. ఓకే. ఇక యాక్ట్రెస్ యొక్క పెర్ఫార్మన్స్ విషయానికొస్తే నేనైతే ఈ మూవీ డెఫినిట్‌గా విజయశాంతి గారి కోసం వెళ్ళానండి. హీరోయిన్ అని కాదండి. ఆవిడని హీరో మెటీరియల్ అంటే కరెక్ట్ అండి. ఎందుకంటే ఆవిడ హీరోయిన్‌గా పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు పవర్‌ఫుల్ క్యారెక్టర్స్‌తో ఏ రేంజ్‌లో రెచ్చిపోయిందో మనకందరికీ తెలుసు. అయితే ప్రెజెంట్ ఉన్నటువంటి ఈ జనరేషన్ కిడ్స్‌కి విజయశాంతి గారి ఫాలోయింగ్ ఎలా ఉంటదన్నది కరెక్ట్‌గా తెలీదు. అలాగా విజయశాంతి గారిని ఇప్పటికి గూడా స్టిల్ బాగా ఆరాధించేటటువంటి ఫ్యాన్స్ చాలా మందున్నారన్నమాట. అలా మా స్టూడెంట్స్‌లోనే చాలా మంది విజయశాంతి గారి ఫ్యాన్స్ ఉన్నారండి. ఓకే. ఇక యాక్టింగ్ పరంగా చూసుకుంటే మాత్రం ఈ సినిమాకి ఫస్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసి ఐపీఎస్ ఆఫీసర్ రోల్ చేసిన విజయశాంతి గారండి. తనకిచ్చిన రోల్‌లో ఇరక్కొట్టేసారనమాట. 60+ ఏజ్‌లో కూడా యాక్షన్ సీన్స్‌లో దుల్లగొట్టేసారావిడ. బాబోయ్! ఆ ఫైట్‌లు చూస్తుంటే మళ్ళీ ఓ కర్తవ్యం రేంజ్ ఫైట్‌లు గుర్తొచ్చినాయన్నమాట. చాలా చేశారు. ఈ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆవిడకి ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ రావాలని చెప్పేసి కోరుకుంటున్నానండి. ఇక కొడుకు క్యారెక్టర్ చేసిన కళ్యాణ్ రామ్ గారికి కూడా చాలా మంచి క్యారెక్టర్ అన్నమాట ఇది. ఆయన కూడా తన క్యారెక్టర్‌లో చాలా బాగా నటించాడు. కాకపోతే ముందే చెప్పాను కదండీ! పూర్ ట్రీట్‌మెంట్. అయితే డైరెక్టర్ ఈ సెంటిమెంట్ సీన్స్ డోస్ ఇంకొంచెం పెంచి ఇంకా బెటర్‌గా తీసుంటే బాగుండేదన్నది నా ఒపీనియన్. ఒక షాకింగ్ ట్విస్ట్‌తో క్లైమాక్స్ ఎండ్ అవుద్దన్నమాట. ఆ సీన్ చేసినటువంటి కళ్యాణ్ రామ్ గారి గట్స్‌ని మనం ఖచ్చితంగా అభినందించి తీరాల్సిందే. నాకైతే ఆ క్లైమాక్స్‌లో వచ్చేటటువంటి ఆ ట్విస్ట్‌కి కళ్ళలో నీళ్ళు గిర్రున తిరుగుతాయి. అదేంటంటే మీరు స్క్రీన్ మీద చూడాలన్నమాట. నేనైతే అది రివీల్ చేయదలుచుకోలేదు. ఓవరాల్‌గా కళ్యాణ్ రామ్ గారు మరియు విజయశాంతి గారు ఈళ్ళిద్దరూ కూడా ఈ సినిమాకి మెయిన్ పిల్లర్స్ అని చెప్తాను. ఇక హీరోయిన్ సాయి మంజ్రేకర్ తను ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అనిపించిందండి. పాటల కోసం తనని పెట్టుకున్నారు తప్ప తన వల్ల ఈ సినిమాకి ఒరిగిందైతే ఏమీ లేదు. నెగెటివ్ రోల్ చేసిన సోహైల్ ఖాన్‌కి గూడా పెద్దగా అంత సరైన సీన్‌లయితే పడలేదు. ఇంకొక సపోర్టింగ్ రోల్ చేసిన శ్రీకాంత్ గారికి మాత్రం పర్లేదండి. మంచి సీన్సే పడ్డాయి. ఆయన గూడా తన క్యారెక్టర్‌కి న్యాయం జేశారు. ఇక ఈ సినిమా కూడా 'అజనీష్ లోకనాథ్' గారు సంగీతం అందించారన్నమాట. యాజ్ యూజువల్‌గా పాటలు అస్సలు బాలేదండి. బీజీఎం మాత్రం పర్లేదు బావుంది. కాకపోతే కొన్ని కొన్ని సీన్స్‌లో బీజీఎం సౌండ్ మరీ వాయిద్యాల హోరు బాగా ఎక్కువైపోయిందనిపించింది. ఆ సీన్స్‌లో కొన్ని కొన్ని చోట్ల నాకైతే డైలాగులు సరిగ్గా అర్థం గాల. ఇది మరి రికార్డింగ్‌లో ఫాల్టా లేదా
ఆ థియేటర్‌లో సౌండ్ సిస్టమ్ అనేది నాకైతే కరెక్ట్‌గా అర్థం కాలా. ఏదేమైనా సరే రికార్డింగ్‌లోనే ఫాల్ట్ అనుకుంటలేండి. నేను చూసిన థియేటర్ సౌండ్ సిస్టమ్ బానే ఉంది. ఇంతకుముందు గూడా కొన్ని కొన్ని సినిమాలకెళ్ళాను కాబట్టి చెప్తున్నాను. ఇక 'రామ్ ప్రసాద్' గారి సినిమాటోగ్రఫీ గూడా పర్లేదండి. కాకపోతే వైజాగ్ లొకేషన్స్‌ని ఆయన ఇంకొంచెం బ్యూటిఫుల్‌గా చూపించుంటే బావుండేదనిపించింది. ఓవరాల్‌గా సినిమాటోగ్రఫీ యావరేజ్ అని చెప్తాను. తమ్మిరాజు గారి ఎడిటింగ్ గూడా పర్లేదు. కాపోతే ఇంకొంచెం బెటర్‌గా ట్రిమ్ చేసుండాల్సిందనిపించింది. మరీ ముఖ్యంగా ఈ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 40 మినిట్స్ వరకు గూడా సినిమా చాలా స్లోగా ఎళ్తది. ఏంట్రా నాయనా! స్టోరీ ముందుకు కదలదనిపించింది. అక్కడ ఎడిటింగ్ ఇంకొంచెం షార్ప్‌గా ఉండాల్సింది. ఓవరాల్‌గా ఎడిటింగ్ పర్లేదు. ఇక డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి గారికి ఇంతకుముందు ఆయన ఐ థింక్ 'నారా రోహిత్' గారిది 'రాజా చెయ్యి వేస్తే' అనుకుంటా. ఆ సినిమా డైరెక్ట్ చేశారు. ఇది మేబీ ఆయనకి సెకండ్ మూవీ అనుకుంటా. అయితే ఆయన మరి 'రాజా చెయ్యి వేస్తే' ఆ మూవీ బానే ఉంటదండి. మరి ఈ సినిమా విషయంలో గాని ఎందుకనో గాని ఆయన కొంచెం తడబడ్డాడేమో అనిపించింది. మంచి కాస్టింగ్, టెక్నీషియన్స్ అందరిని పెట్టుకొని గూడా ప్రజెంటేషన్ విషయంలో ఫెయిల్ అయ్యారేమో అనిపించింది. ఓవరాల్‌గా ప్రదీప్ గారు పర్లేదు బానే ట్రై చేశారు గానివ్వండి, ఇంకొంచెం బెటర్‌గా అవుట్‌పుట్ ఇచ్చుంటే బావుండేదనిపించింది. ఓవరాల్‌గా డైరెక్టర్ ప్రదీప్ గారి పనితనానికి ర్యాంకింగ్ ఇవ్వాల్సొస్తే నేను 2.5 ఇస్తానండి. ఇక ఈ మూవీకి ఓవరాల్‌గా ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.5 అంతకు మించి నేనైతే ఇవ్వలేను. సినిమా హిట్ అయ్యుంటే మాత్రం ఖచ్చితంగా 3 స్టార్స్ వచ్చుండేవి. నా ప్రజెంటేషన్ గనక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మన నూజివీడు సినిమా టాకీస్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ అండ్ జై హింద్.